టపాసుల దుకాణం లైసెన్స్ కోసం లంచం తీసుకుంటూ ఓ అగ్నిమాపక అధికారి ఏసీబీ చేతికి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ మీడియాకు వివరాలను వెల్లడించారు. కుకట్పల్లిలో ఓ వ్యాపారస్తుడు దీపావళి పండుగ వస్తూ ఉండడంతో టపాసుల దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు. అయితే లైసెన్స్ కోసం కుకట్పల్లి అగ్నిమాపక కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. కార్యాలయంలో ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ షేక్ ఫరీద్ లైసెన్స్ కావాలంటే 3,500 లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. షేక్ ఫరీద్ లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం తీసుకున్న ఫరీద్పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. నా బండి అన్న సీసీ దగ్గర ఉందన్న. అని చెప్పి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవుతున్నాడు. ఈయన ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా క్రాకర్స్ షాప్ పెడతాడు టెంపరీ ఫైర్ లైసెన్స్ తీసుకొని. 4 days బ్యాక్ అతను ఫైర్ లైసెన్స్ కోసం ఎవ్రీ ఇయర్ పెడతాడు. రెన్యువల్ కోసం అప్లై చేస్తే ఈయన షేక్ ఫరీద్ స్టేషన్ ఫైర్ ఆఫీసరు దానికోసం బ్రైబ్ డిమాండ్ చేసినాడు. అయితే అతనికి ఇచ్చే ఇష్టం లేక అప్లై చేసేసి మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేసినాడు ఏసీబీలో. అయితే ఆ క్రమంలో వెరిఫికేషన్ చేస్తే అతను బ్రైబ్ డిమాండ్ చేసిందా లేదా అనేది క్లియర్గా డిమాండ్ కన్ఫర్మ్ అయినది. 3,500 అన్నాడు. ముందు ఎక్కువ చెప్పింది కానీ తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్లో 3,500 తగ్గించింది. కొద్దిగా 3,500 ఇవ్వండి అని చెప్పి అది క్యాషే తీసుకుంటాను, పేటిఎం ఇవ్వాలని అన్నట్టు లేదు క్యాషే తీసుకుంటాను, పేటిఎం యాక్సెప్ట్ చేయను, ఏటీఎం ఇక్కడ రోడ్డు పైన ఉంది, గల్లీ నుంచి ఈ గేట్ నుంచి వెళ్తే ఉంది, తీసుకొని రా అని చెప్పి పంపిస్తే ఆయన వచ్చి అటే వచ్చేసినాడు. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఏమైంది రాలేదంటే హెల్త్ బాగాలేదు అందుకే రాలేకపోయినా అని చెప్పి 1-2 days పట్టింది దానికి అమౌంట్ బ్రైబ్ అమౌంట్ అరేంజ్ చేసుకోవడానికి. అరేంజ్ చేసుకొని ఇవాళ వచ్చినప్పుడు రాగానే ఏమైనా పైసలు అని అడిగి ఫైల్ ప్యాడ్ చూపించి దాని కింద పెట్టు అని చెప్పి పెట్టించుకొని తీసుకున్నాక రెడ్ హ్యాండెడ్గా ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. అతని ఇల్లు సోదా చేస్తుంది, ఫైల్ ప్రాసెసింగ్ ఈ ఆఫీస్ రికార్డ్స్ కూడా వెరిఫై చేస్తాను.